ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కోర్టులో హాజరుపరిచారు. మరో కేసులో అతనికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ 3 కేసుల్లో కూడా అరెస్ట్ చూపనున్నారు. రవిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై వాదన ముగిశాయి. 3 రోజుల పాటు రవిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కోర్టులో హాజరుపరిచారు. మరో కేసులో అతనికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ 3 కేసుల్లో కూడా అరెస్టు చూపనున్నారు. రవిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. 3 రోజుల పాటు రవిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. రాజేంద్ర, ఐబొమ్మ రవిని మరో 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి కూడా ఐబొమ్మ రవిని 3 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు విచారించిన పోలీసులు అతని నుంచి పలు కీలక అంశాలను అయితే రాబట్టారు. మొత్తంగా కూడా మరిన్ని వివరాలు రాబట్టేందుకైతే మరో వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారు నాంపల్లి కోర్టు 3 రోజుల పాటు అయితే అనుమతించింది. ఈ నేపథ్యంలో రవిని గత 5 రోజుల పాటు విచారించిన పోలీసులు పలు కీలక అంశాలను అయితే సేకరించారు. అయితే మొత్తంగా కూడా మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరో 3 రోజుల పాటు రేపటి నుంచి విచారించనున్నారు. అయితే ఇప్పటివరకు 5 రోజుల పాటు విచారణలో భాగంగా అతని నుంచి పలు అంశాలను అయితే రాబట్టారు. మొత్తంగా అతను సినిమాలు అయితే ఎక్కువగా పైరసీ చేయలేదు. కేవలం మూవీ రూల్స్, హిందీ వెబ్సైట్స్, తమిళ రికార్డ్స్ వంటి 3 వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున 4G కంటెంట్తో 4K కంటెంట్తో ఆ ఐబొమ్మ బప్పంల నుంచి సినిమాలు అప్లోడ్ చేసి ప్రేక్షకులకు అందించాడు. ముఖ్యంగా కేవలం ఈ మూవీలో అప్లోడ్ చేయడం ద్వారా ఆ మూవీలు రన్ అవుతున్న టైంలోనే ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ 1xBet ఇంకా మరికొన్ని బెట్టింగ్ యాప్స్కి సంబంధించి యాడ్స్ రావడం వల్ల పెద్ద ఎత్తున అతనికి క్రిప్టో కరెన్సీ రూపంలో అయితే డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. మొత్తంగా 20 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు తెలుస్తుంది. ఇటీవల అయితే ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అతని భార్య కంప్లైంట్ ఇవ్వడం వల్లనే పోలీసులు అరెస్టు చేశారని కూడా కొన్ని వచ్చిన నేపథ్యంలో అయితే పోలీసులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అతని భార్య ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు, కేవలం అతని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే అరెస్ట్ అయ్యాడు. పోలీసులు పంపిన ఒక మెయిల్కు రిప్లై ఇవ్వడం ద్వారానే అతని యొక్క ప్లేస్ను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారని కూడా మనతో పాటు నిన్న ప్రెస్ మీట్ జరిగిన విషయంలో సైబర్ క్రైమ్ సిపి అడిషనల్ సిపి శ్రీనివాస్ సార్ కూడా వివరించారు. మొత్తంగా కేవలం ఈ సినిమాలు అప్లోడ్ చేయడం ద్వారా అతను బెట్టింగ్ యాప్స్ను ముఖ్యంగా ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ను ఎంతమంది ఈ మూవీ చూస్తున్న సమయంలో దాదాపు 10 నిమిషాలకు ఒకసారి ఈ బెట్టింగ్ యాడ్స్ రావడం పట్ల కూడా ఎంజిలా అనే ఒక కంపెనీతో ఈ బప్పం ఐబొమ్మ 2 వెబ్సైట్లను ఎంజిలా అనే కంపెనీ నుండి రన్ చేస్తూ ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ రావడంతో పాటు అతనికి క్రిప్టో కరెన్సీ రూపంలో పెద్ద ఎత్తున మనీ రావడంతో ఈ కేవలం అతను టెక్నాలజీని యూజ్ చేసి ఈజీగా మనీ సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ వెబ్సైట్స్ 2 రన్ చేస్తూ ఉన్నాడు. ఇలా రన్ చేసిన నేపథ్యంలో భారీగా డబ్బులు సంపాదించాడు. ముఖ్యంగా ఈ బప్పం ఐబొమ్మ వెబ్సైట్లలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను డిజైన్ చేయడానికి అతని ఫ్రెండ్ నిఖిల్ అతనికి సహకరించాడు. అతనికి సహకరించిన నేపథ్యంలో నిఖిల్కు ప్రతి పోస్టర్కు గాను దాదాపు 50,000 రూపాయలు ఇచ్చినట్లు కూడా అంగీకరించాడు. అతని చెల్లెలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా సోషల్ మీడియాలో పలు ప్రచారాలు వచ్చినాయి. అయితే దీని నేపథ్యంలో కూడా అతని చెల్లెలకి రవికి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదని కూడా పోలీసులు వివరించారు. ముఖ్యంగా అతని భార్యకు సంబంధించి పలు విషయాలు కూడా చెప్పారు. అతని భార్య కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని కూడా చెప్పారు. అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా మరింత సమాచారం తీసుకునేందుకు అయితే మరో 3 రోజుల పాటు కీలక అంశాలను అయితే సేకరించనున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహణకు సంబంధించి రైట్. థ్యాంక్ యూ అరుణ్.